అలా సహించలేము అని చెప్పిన ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుడే ఆ మాట అన్నాడు. కాబట్టి దాన్ని నేను ప్రశ్నించాలనుకుంటున్నా. నేను సోలో ఫైట్ చేస్తున్నా. ఐఎమ్ బ్రేవ్. నాకు ఎవరి సపోర్టు అవసరం లేదు. కాకపోతే నా పార్టీ ఉంది కాబట్టే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అండ్ ఉంది అని నేను నమ్ముతున్నాను. నేను పార్టీలో ఉన్నాను. నన్ను ఎవ్వరూ కాదనలేదు. నేను బీజేపీ అమ్మాయి కాదు అని వాళ్ళు అన్న రోజున నేను కాకుండా పోతాను. అలా అనే రోజు వస్తే ఫస్ట్ నేనే పార్టీలోంచి బయటకు వస్తాను. వాళ్ళు ఎప్పటికీ అనరు. నేను బీజేపీలోంచి బయటికి రాను. ఆ సంగతి నాకు తెలుసు. నా పార్టీతో పాటు వివిధ క్షేత్రాలని అవమానించడం జరిగింది కాబట్టి అది. ఇక సినిమా ఇండస్ట్రీని పనిగట్టుకొని సినిమా షూటింగ్లు, సినిమా సినిమా వాళ్ళు బట్టలు ఇప్పి చేస్తారు ఇవన్నీ అన్నారు. మీరు ఇందాక అన్నట్లు ఎప్పుడో నేను సినిమా చేసిన పాత్రలను నేను అన్ని మంచి పాత్రలే చేశాయి. నేను ఈ రోజు వరకు సిగ్గుపడే పాత్ర ఒక్కటి కూడా చేయలేదు నేను. అంటే అలా పాత్రలు చేయడం తప్పు అని నేను అనట్లేదు. నా వరకు నా కుటుంబం వరకు చూసుకుంటే అరే షేమ్ఫుల్ అనేలాంటి పాత్రను నేను ఎప్పుడూ చేయలేదు. చాలా రెస్పెక్టెడ్గా అమ్మాయికి రెస్పెక్ట్ ఉన్న పాత్రలే చేశాను నేను. కాబట్టి చిన్న గ్లామరస్ ఉంటే దాని కింద బట్టలు లేవు అనేటటువంటి వాళ్ళ నాలెడ్జ్ని చూస్తుంటే వాళ్ళకి ఎంత స్థాయి జ్ఞానం ఉందో అర్థమవుతుంది.